రోజు ఓపీడీలో పేషెంట్స్ నన్ను కామన్ గా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. డాక్టర్, నా బేబీ వెయిట్ నేను ఎలా పెంచుకోవాలి అని. ఎవ్రీవన్ వాంట్స్ అ హెల్దీ అండ్ చబ్బీ బేబీ. సో ఈ రోజు బేబీ వెయిట్ ని ఎలా పెంచుకోవాలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్, విశాఖపట్నం. బేబీ వెయిట్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నంబర్ 1, మీరు ఏం డైట్ తీసుకుంటున్నారు. నంబర్ 2, బేబీకి వెళ్ళే బ్లడ్ సప్లై. సో మీరు ఏ మీల్ తీసుకుంటున్నారు అన్న దాని మీద స్పెషల్ అటెన్షన్ ఎప్పుడు ఉండాలి. ఒక ప్లేట్ మీరు తినాలనుకుంటే అందులో ఖచ్చితంగా ఒక పోర్షన్ ప్రోటీన్ అయి ఉండాలి. ప్రోటీన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ న్యూట్రియంట్. ఈ ఫుడ్స్ అంటే దాల్, పన్నీర్, చనా, రాజ్మా, ఎగ్స్, సోయా, టోఫు ఇది రోజు మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బేబీ వెయిట్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ వచ్చేసి మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ అంటే కర్డ్, మిల్క్, బటర్ మిల్క్, లస్సీ, పన్నీర్ వీటిలో ఏంటంటే ప్రోటీన్ తో పాటు కాల్షియం కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో డైరీ ప్రొడక్ట్స్ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. థర్డ్ వచ్చేసి హెల్దీ ఫ్యాట్స్ అంటే నట్స్, సీడ్స్, అవొకాడో, కొంచెం గీ ఇది రోజు మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మాత్రం మీ డైట్ లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. రెగ్యులర్ ఫ్రూట్స్ లైక్ యాపిల్, పోమోగ్రానైట్, బనానా అండ్ వన్ సీజనల్ ఫ్రూట్ లైక్ వాటర్ మెలన్, ఆరెంజ్ డైలీ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ వెజిటేబుల్స్ లో స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప, బీట్రూట్, గ్రీన్ వెజిటేబుల్స్ లైక్ పాలకూర, మెంతి ఆకులు, బీరకాయ, సొరకాయ ఇలాంటివి తినడం చాలా ఇంపార్టెంట్. ఒక ప్లేట్ ఆఫ్ మీల్స్ లో ఎలాగైతే ఒక పోర్షన్ ప్రోటీన్ కుదలేదో ఒక పోర్షన్ లో ఖచ్చితంగా వెజిటేబుల్ సోర్స్ ఉండాలి. ఇందులో ఐరన్ అండ్ ఫోలేట్ ఉంటుంది. మీ బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్, హైడ్రేషన్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఈ 3 ఉండడం వల్ల బేబీకి హెల్దీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.